ఎవడసారి ఏంటంటే ఈ రోజుల్లో మీరు ఇంకా పాతకాలం రోజుల్లో మాట్లాడుతున్నారు, ఏదో ముసలుడు అయిపోతున్నట్టున్నారు మీరు. ఇవన్నీ ఎవడింటాడు సార్ మీ మాటలు, ఎవడింటాడు ఇవన్నీ గట్టిగా మాట్లాడితే మీరు ఈ మాట చెప్తే పిల్లలకి చెప్తే వాళ్ళు చంపేస్తారు మమ్మల్ని అని చెప్పి అంటున్నారు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కూడా. అయినా కూడా మళ్ళీ చెప్తున్నానమ్మా, అయినా కూడా ఇది ఫాలో అవ్వాలి. ప్రాబబ్లీ ఆల్రెడీ ఇప్పటికే స్పాయిల్ అయిపోయిన కిడ్స్ ఎవరైతే ఉంటారో మొబైల్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళని మీరు కంట్రోల్ చేయగలరని నేనైతే అనుకోవట్లేదు. మేబీ కొంతమంది పిల్లల్లో రియలైజేషన్ వస్తే, ఎందుకంటే నేను బలంగా కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళలో కొంతమంది మారుతున్నారంటే డెఫినెట్గా లాస్ట్ ఇయర్ కూడా కొంతమందికి చెప్పాను, మారారు. నాకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. నిజంగా నేను చెప్పిన పాయింట్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ తర్వాత రమ్మంటాను, ఎవ్రీ సెమిస్టర్ రమ్మని చెప్తాను. వాళ్ళకి పర్సనల్గా కేర్ తీసుకుని డెఫినెట్గా వాళ్ళు లైఫ్లో ఎదగడానికి డెఫినెట్గా నేను చెప్పిన 2 రూల్స్ ఫాలో అయితే మాత్రం నేను చేయగలిగిన సహాయం చేస్తాను. నేను చేయిస్తాను అంటే డెఫినెట్గా మీకు భరోసా అది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది జరిగినా నష్టం అంటే మీరు అనొచ్చు, సార్ మొబైల్ లేకపోవడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి కదా, మాకు ఎమర్జెన్సీ ఉంటే తెలియదు, కొంత నష్టం జరిగింది, కొన్ని లాస్ అయ్యాను నేను అంటారు. లాస్ 10% అయినప్పుడు 90% లాభం వస్తుంది కాబట్టి మనకు 90% కావాలి. లాస్ పోనే 10% పోయినప్పుడు 20% నష్టం జరిగింది ఒక చేతిలో మొబైల్ లేకపోవడం వల్ల. కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయండి, ఫోన్ ఉంటుంది కాబట్టి ఆ ఎమర్జెన్సీ కాదు, ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ ఆ ఎమర్జెన్సీస్ కాదు. బట్ ఏదైనా అసైన్మెంట్ అయితే ఇంకోటి ఏదైనా ఉన్నట్లయితే అది ఫోన్ చేసి, నువ్వు వాడవు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఫోన్ చేసి మాట్లాడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది జరిగినా, ఇబ్బంది జరిగినా, స్కానర్ పోతే మళ్ళీ ఇంకో స్కానర్ ఇక్కడి నుంచి ఎలా పెట్టాలి ఏంటో చూసుకోండి. నిజమైన పిల్లలు, తల్లిదండ్రులు అంటే నాకు ప్రేమ ఉంది, మా అమ్మ అంటే నాకు ప్రేమ, సత్య అంత ప్రేమ, మా నాన్న అంటే సత్య అంత ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమని చూపించుకుని టైం వచ్చేసింది. ఇప్పుడు డైలాగులు చెప్పడం వల్ల, ఎమోషనల్గా ముద్దులాడుకోవడం వల్ల ఉపయోగం లేదు, యాక్షన్స్లో ఉండాలి. ఇది సరైనటువంటి అగ్ని పరీక్ష పేరెంట్స్కి. నిజంగా మీ పిల్లలు మీ మాట వింటారు, పూర్తి నమ్మకం ఉందని మా పిల్ల మీద, మా అబ్బాయి మీద, మమ్మల్ని నమ్ముతున్నారు అని అనుకున్న ప్రతి పేరెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తాను చెప్తున్నమాట. పిల్లలు ఎవరైతే ఆల్రెడీ కొంత అలవాటు పడి స్పాయిల్ అయ్యారో, ఈ హాలిడేస్లో అలవాటు చేయకండి, తర్వాత మళ్ళీ పోదు కాబట్టి హాలిడేస్లో కూడా ఇవ్వకూడదు. దయచేసి వాళ్ళు అర్థం చేసుకుని, మా ఇంట్లో ఉన్న పిల్లలు అనుకుని మీరు దయచేసి మీరు కొంచెం ఆ వీక్నెస్ని మీరు వదులుకోవాలి. ఒక్క వీక్నెస్ని వదులుకునే పరిస్థితిలో మీరు లేకపోతే మిమ్మల్ని ఎవడో కూడా కాపాడలేడు. చిన్న వీక్నెస్ అంతే. నేను మన కాలేజీ కాకినాడ సెమినార్కి వెళ్ళినప్పుడు అడిగితే, మరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మీరు ఎంతమంది డిలీట్ చేస్తారని అడిగితే పాపం 3 ఆడపిల్లలు చేతులు ఎత్తారు. మీరు ఒక్కసారి మాట ఇచ్చారు, మీ మాట మీరే వినకపోతే ప్రపంచంలో మీరు చచ్చిపోయేలోపు మీ మాట వేరేవాడు వినలేదు అని ఎప్పుడు కూడా మీరు కంప్లైంట్ చేయొద్దని చెప్పాను. మీ మొగుడైనా సరే